బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ కాంగ్రెస్ల వైఫల్యాలను కప్పివేసేందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయన్నారు బీజేపీ నేతలు. రాబోయే రోజుల్లో చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం ఉంటుందన్నారు నేతలు. యువత అత్యధికంగా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు నేతలు. ఇక రాజకీయంపై ఆసక్తి ఉంటే యువత నచ్చిన పార్టీలోకి వెళ్లవచ్చన్నారు నేతలు. రాష్ట్రంలోని సర్కారు బడుల్లో వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు కమలం నేతలు. ప్రధాని మోదీ చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించేలా చట్టం తీసుకొచ్చారని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యం పెరగనుందన్నారు. దేశంలో ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నారాయణగూడలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మాక్ పార్లమెంటుకు హాజరయ్యారు రామచంద్రరావు. కాంగ్రెస్ హయాంలో ప్రజలపై జరిగిన అణచివేతను, చరిత్రలోని చీకటి రోజులను ఈ మాక్ పార్లమెంటు గుర్తు చేస్తోందన్నారు. And it was live telecast. So if children see that, therefore, this is a training for you. You understand this? This is not a political issue which you are debating. It is your skill that you are debating here. And I am telling you, after Modi ji came, he has introduced 30%, 33% reservation for women. And the next elections after the delimitation, you will see 33% women in the assemblies and the parliament. ఈ రోజుల్లో యువత రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నీతివంతమైన నైతిక విలువలు కలిగి రాజకీయంపై ఆసక్తి ఉన్నవారు నచ్చిన పార్టీలోకి వెళ్లాలన్నారు కేంద్ర మంత్రి. 50 ఏళ్ల క్రితం అధికారం కోసం రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ హత్య చేసిందన్నారు ఎంపీ డీకే అరుణ. న్యాయవాదులైతే న్యాయం గురించి వాదించాలి, న్యాయమూర్తులైతే న్యాయం పక్కన, ప్రజాస్వామ్యం పక్కన మీరందరూ నిలబడి తీర్పులు ఇవ్వాలి. కాబట్టి మీలాంటి వాళ్ళందరినీ కూడా చైతన్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మాక్ పార్లమెంట్. పత్రికలకు స్వేచ్ఛ లేకుండా చేసి ప్రజాస్వామ్యంలో అందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా పల్లెత్తి వ్యతిరేకం మాట్లాడితే జైలులో పెట్టండి. అటువంటి ఒక అమానుషమైనటువంటి తీరుకు ఈరోజు అందరూ కూడా, మనం యంగ్ జనరేషన్కి అంతా చరిత్ర ఏందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బనకచెర్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నాయన్నారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులను కేంద్రంలోని బీజేపీ సర్కార్ నిలిపివేసిందన్నారు. నీటి లభ్యత విషయంలో తప్పనిసరిగా సీడబ్ల్యూసీ అనుమతి ఉండాలన్నారు. రాష్ట్ర వాటా నీళ్ల వినియోగంపై వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు కాసం. టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ వచ్చి సుమారుగా 18 నెలలు అవుతుంది. అసలు 299 టీఎంసీల మనకున్నటువంటి హక్కులో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం నీటి వినియోగం ఎంత జరుపుకున్నామో దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి, అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్, కేసీఆర్కు ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. సర్కారీ బడులకు ప్రభుత్వ నిధులు తగ్గిపోవడంతో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. పరిశుభ్రత లోపించడంతోనే గవర్నమెంట్ స్కూళ్లలో శానిటేషన్ సమస్యలు తలెత్తుతున్నట్లు చెప్పారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలోని శ్రీరామనగర్ హైస్కూల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్లను పంపిణీ చేశారు. సర్కారీ బడుల్లో శానిటేషన్ కోసం అవసరమైన సిబ్బందిని రేవంత్ సర్కార్ నియమించాలన్నారు కిషన్ రెడ్డి.